హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే రోజు కూరలేనమ్మా, రోజు చేపల కూర, మాసం కూర, మామూలు కూరలు పచ్చళ్ళైనా స్వీట్ పెట్టమని అడిగారు. బూందీ లడ్డు ఇవాళ స్వీట్ అనమాట. ఏంటనుకుంటున్నారు? బూందీ లడ్డు చక్కగా నెయ్యి వేసి, జీడిపప్పు, మరి కిస్మిస్ అవి వేసి సూపర్గా చేస్తానమ్మా లడ్డు. కమ్మగా ఉంటుంది. ఆంధ్ర లడ్డు అంటే అదిరిపోవాలి, అట్లా ఉండాలన్నమాట. అట్లా ఉంటే సూపర్గా అసలు ఎంత బాగుంటుందో, తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత కుదిరింది. నేను కల్లా ఏం వేయలేదమ్మా, చక్క మామూలుగానే ఇంట్లో చేసినట్టు చేశాను. అదమ్మా. ప్లస్ వీడియోలోకి వెళ్ళిపోతామమ్మా. సరేనమ్మా, కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. శనగపిండి 300 గ్రాములు తీసుకున్నాను. ఇలాచి, ఈ పంచదార, కిస్మిస్, జీడిపప్పు, కిస్మిస్. పంచదార ఎంత? పంచదార కూడా ఈ కప్పుతో నేను శనగపిండి తీసుకున్నాను, ఇదే కప్పుతో పంచదార వేస్తాను లడ్డూకి. ఆ రెండింటికి బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం. అంటే ఆ కప్పుతో సమానం తీసుకుంటే ఆ కప్పుతో సమానం పంచదార తీసుకోవాలి. పంచదార తీసుకోవాలి. జీడిపప్పు అయ్యి నెయ్యితో వేస్తా. ఇది కలుపుకుందాము. ముందటి కలిపేసుకుని తర్వాత నీళ్ళు పోసుకుని కలుపుతాం. ఇదిగో పావు స్పూను వంట సోడా వేస్తున్నాను. వంట సోడా అంటారు, తినే సోడా అంటారు. ఈ గడ్డలు పోయే వరకు కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకున్నాం. ముందు తక్కువ పోసి కలుపుకున్నాక సాలకపోతే కలుపుకో. నేను చేత్తోనే కలుపుతానమ్మా. ఏటతో కలిపితే ఎన్నో అడుగుకంట ఉండదేమోనని నేను గేట్లో పెట్టను. ఫస్ట్ మొత్తం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు కదండి. చూసుకొని కలుపుకోవాలి. ముందు అయితే ఎక్కువ అవుతే చక్కగా అడుగుకంట చక్కగా కలపాలి. అదే రైట్, మీరు చేసింది రైట్. ఎందుకంటే గడ్డలు ఉంటే చిరుగుతాయి కదా. ముందే నీళ్ళు కలిపేస్తే చెప్ప. ఇటు కలిపానమ్మ, ఇటు కలపాలి సాఫ్ట్గా, గడ్డలు లేకోకుండా. అది ఇప్పుడు నూనె పోసుకుందాం. అమ్మ. స్టవ్ వెలిగించి ముప్పై కేజీ పోతున్నానమ్మా. ఇక్కడ దీనిలో బూందీలో షాడోపు సాలిందా సాలేదని చూసుకుంటే అది అట్ట వచ్చేస్తే అమ్మ, షాడోపు సరిపోయినట్టు. కొత్తగా నేర్చుకునేవాళ్ళు అప్పుడు లోనే ఉండిపోయింది అనుకో, కొంచెం కలుపుకోవాలి. అది బూందీకి మట్టికి చక్కగా నూనె ఎక్కువ కాగలమ్మా. ఈ గంటి తీసుకున్నా, ఇది నిదానంగా వాళ్ళకి కొంచెం అంటే ఈ గంటి వాడతాను. ఇది తొందరగా అయిపోవాలనుకో ఇది వాడతాను, కొంచెం పెద్దది, తొందరగా అయిపోద్ది. నిదానం చేసుకోవచ్చులే కొంచెమే కంటే చిన్న గంట. నూనె కాలిందమ్మా, ఈ బూందీ వేసుకుందాం.
కొంచెం ఇంకా కొంచెం 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 ఇటు నలిపితే ఇటు నలగాలమ్మ. పైన కొంచెం క్రిస్పీగా అంటారు కదా, లోన కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. మీరు వంటల కోసం ఆ చేతికాయలు తీసేసుకోవాలి. మరి పట్టుకోకపోతే అవ్వదు కయ్యా, మరి అంటే తీయపోతే మాడిపోద్ది కదా, తీసేసుకోవాలమ్మ. నేను చేపల కూర అప్పుడు అలాగే అమ్ముడు కూర్చుపోయి 3 రోజులు ఇబ్బంది పడ్డారు. మరి కష్టపడాలి. మళ్ళీ అమ్మ రెండో వయ్యత్త అది కరకరలాడినట్టు రావాలి. బాగా కరకరలాడకూడదు. నేను చూపిస్తాను ఇప్పుడు. బాగా కరకరలాడకూడదు. ఏంటంటే బూంది ఎట్టు ఉండాలమ్మా, ఇటు నలితే ఎట్టు ఉండాలి. మరి పచ్చిగా తీయకూడదు, బాగా వేయకూడదు. ఏగపోతే పచ్చి పచ్చిగా ఉంటుందేమో. అందుకనే వేగాలి కొంచెం, బాగా ఎక్కువగా. ఈ కలరసిన చూడు బాబు, ఇటు రావాలి. బెజ్జాలు తర్వాత వేసినాకమ్మా శుభ్రం తుడిచేసేయాలి. తుడితే దిగుతుంది. ఇక దించేసుకుందామమ్మా. పంచదార పాకం పట్టుకుందాం. ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో పంచదార తీసుకున్నాం. పంచదార మునిగేటట్టు కొంచెం పోయాలి. నీళ్ళు సరిపోతాయి. ఇట్టు ఉండాలమ్మా. నీళ్ళు పైకి తేలకూడదు, ఇట్టు ఉండాలి. అది అంటే పాకం వచ్చింది. ఈ బూందీ లడ్డూకి చిన్నప్పుడు మిఠాయి లడ్డూలు అనేవాళ్ళు తెలవక. భోజనాలప్పుడు ఈ లడ్డు బూందీ లడ్డు పెట్టేవాళ్ళు. తర్వాత ఏమో కేసరని ఇవన్నీ వచ్చినాయి. కానీ అసలు మామూలుగా వెనక నుంచి ఉండేది బూందీ లడ్డు. అప్పుడు పెళ్ళిళ్ళు అయినా ఏ ఫంక్షన్లు అయినా అవి పెట్టేవాళ్ళు. పంచదార కరగాలమ్మా. చూద్దామమ్మా. పంచదార కరిగింది, పాకం వచ్చింది. ఇంకొంచెం రావాలి. అందులో బూందీ పోసేదా? పాకం కొంచెం తేగ పాకం రావాలి. ఇదిగమ్మా ఇట్ట అవి పెట్ట అట్టొత్తే వచ్చేసినట్టేనమ్మా. తేగ వచ్చి రానట్టుగా వాళ్ళు క్యారెక్టీగా చూపిస్తారని లేదు, కొత్తగా నేర్చుకున్నాడు. కాలిపోతుంది అట్టమ్మా. అది తేగలాగా ఇట్ట ఇట్ట వస్తే వచ్చేసినట్టే.
యాలకుల పొడి ఎంత వేయాలి? క్వాంటిటీని బట్టి నేను 5 వేసాను. యాలకులా? ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని బూందీ పోసుకుందాం అమ్మ. కొంచెం కొంచెం ఇదిగో ఇది పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుందమ్మా, పీల్చేయండి కొద్దిసేపటికి. అలా తిప్పుతుంటే ఇదేమీ విరిగిపోదా, పిండిలాగా అయిపోదా? అవదు, బెల్లంలో అంత కలవాలిగా పాకంలో. లడ్డు కర్పూరం వాసనలో వస్తుందండి ఒకసారి తింటుంటే, అది ఎలాగ అవుతుంది? అది పచ్చడి కర్పూరం అన్నీ ఉంటాయి కదా కొట్టుల్లో, స్వీట్ కొట్టు టేస్ట్ వచ్చింది అనమాట. కొంచెం వేసాను, రావట్లేదా? వేసాను, అదే కావాలంటే వేసుకోవచ్చు. కొట్టి వేసాను. కొంచెం చల్లారాలమ్మా, ఈ మూత పెట్టి ఉంచుతాను. చల్లారినాక కొంచెం గోరెచ్చగున్నప్పుడు చుట్టుకోవాలి. కొంచెం మూత వేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందామా. జీడిపప్పు వేసుకుందాం. లడ్డూకి జీడిపప్పు నెయ్యి దట్టిస్తే ఉంటుంది. 2 తినేవాళ్ళు 4-5 తినాలన్నమాట, అంత కమ్మకుంటుంది లడ్డు. లడ్డూకి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే పిల్లలకి జాగ్రత్తగా పెట్టాలమ్మా. పిల్లలకి లడ్డు చేతికి ఇవ్వకూడదు. కట్టేసుకున్నాం, పోటేసుకున్నాం. కొంచెం చల్లైన గోరు వెచ్చనప్పుడు కొంచెం ఒకసారి కలుపుదాం. గోరు వెచ్చగా ఉన్నప్పుడు చుట్టేసుకుందాం. చూడు పీల్ చేసింది, ఇందాక ఎంత కనపడుతుంది, పీల్ చేసింది అనమాట. కొంచెం వేసా, ఎక్కువైనా ఎందుకులేని చిన్న పూలకి వేసా. ఇదిగమ్మా, అరగంట ఉంచాను. ఇది పీల్చేసింది. ముందు ఎక్కువైపోద్దేమో అనుకున్నా, చూడు ఎట్లా పిలిచిందో. గోరెట్లు ఉంది, గమగమలాడుతుంది వాసన మట్టికి, బ్రహ్మాండంగా ఉంది. కొంచెం చేతికే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని చుట్టాలమ్మ. నేను అమ్మ అన్నీ చూపించలేదు అనుకోవద్దమ్మ, అన్నీ తొంకోలేక చేయలేక వేసేటప్పుడు చెబుతున్నా. మా కెమెరామెన్ ఏమో డ్యూటీకి వెళ్ళి వస్తాడు, మరి మా అమ్మాయి ఏమో డ్యూటీకి వెళ్ళిద్ది. ఏటోళ్ళు అటు వెళ్తారుగా, కొంచెం వేసేటప్పుడు చెబుతున్నానమ్మా, ఏమనుకోవద్దు. ఈ ఉండలు చుడుతున్నాము, బాగా గట్టిగా ఏమో నొక్క అవసరంలా. ఇది ఇక్కడ గోరెచ్చలు ఉన్నప్పుడు చుట్టుకుంటే కాలుతుంది. ఇంతేరా, సింపుల్ చక్కగా. ఇది ఉడుకు పడతాను కాబట్టి వేడి మీద చుట్టేస్తానమ్మా. చల్లారనిచ్చి గోరెచ్చకుండా చుట్టుకోవచ్చు, కంగారు ఏం పడద్దు. ఏంటి బాబు, లడ్డు మెత్తకున్నట్టుంది, గట్టి పడిపోద్ది. కొంచెం చూడు,
ఊరికినే గట్టిపోద్ది. నేను కలర్ ఏమి వేయలేదమ్మా, మామూలుగా ఇంట్లో తినటానికేగా. చిన్న చుట్టుకుంటే బెస్ట్ కదండి లడ్డూలు, అంత పెద్ద చుట్టున్నారు. నా పెద్ద ఏంటి ఇష్టం. ఇది అమ్మ ఇటు చేసుకుని చక్కగా పూస వెళ్ళే చక్కగా ఇట చక్కగా సన్నపూస వెళ్ళి చక్కగా పట్టుకుని ముందు పాకం బాగోవాలి. ఈ మళ్ళీ బూందీ వేగుతాం బాగోవాలి. పచ్చిగా ఉన్నా బాగోదు, ఎక్కువ వేగినా బాగోదు. చూసి చక్కగా అట్లా వండుకోండి అమ్మ, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమ్మ చేసిన లడ్డు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.